రాజు అలా బయట నిలబడి ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న సుభాష్ వచ్చి, ఇదిగోరా 10 లక్షలు, ఇవి తీసుకెళ్ళి ఇచ్చేయి వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే పైనుండి వాళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి 10 లక్షలా? ఈ 10 లక్షలు ఎవరి కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఆ 10 లక్షలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో సుభాష్ ఇలా అంటూ ఉంటాడు, ఇది ఎక్కడితో ఆపేస్తే బాగున్ను, ఇంతకన్నా పెద్దదైతే రచ్చరచ్చ అయిపోతుందని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రాజు అయితే సరే డాడీ ఏదో చేద్దామని చెప్పి ఆ 10 లక్షలు పట్టుకొని అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే అసలు ఈ 10 లక్షలు ఎవరికి? ఒకవేళ ఆ బాబు తల్లికా? ఎవరికై ఉంటుంది? నేను ఇతన్ని ఫాలో అయ్యి వెళ్తే అది ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి కావ్య అయితే అనుకుంటుంది. ఇక రాజు అయితే ఆ సూట్ కేసుని పట్టుకొని అక్కడి నుండి అది ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా ఆ కార్ని ఫాలో అవుతూ రాజు వెనకాతలే వెళ్తుంది. ఇక రాజు ఒక చోటుకు వెళ్ళి ఆగి ఒకరి కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. కావ్య కూడా ఈయన ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చేది ఎవరు, అసలు ఏం జరుగుతుంది, 10 లక్షలు ఇవ్వడం ఏంటి అని చెప్పి కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళని చూసి రాజ్ కావ్య ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.